వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి వచ్చే 4 రోజుల వరకు గోనెగండ్ల మండలంలో, అది కాకుండా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి గోనెగండ్ల మండలంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ఏదన్నా పాత మిద్దెలు ఉన్నా, మట్టి మిద్దెలు ఉన్నా అలాంటి బిల్డింగ్స్లో ఉండొద్దండి. మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండండి వర్షాలు తగ్గే వరకు. ఎక్కడన్నా మీకు వర్షానికి సంబంధించి మీ ఇల్లు మునిగిపోవడం కానీ, లేదా మీరు ఎక్కడన్నా చిక్కుకున్నా కానీ తహసీల్దార్ ఆఫీస్లో మేము ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఆ నెంబర్స్ కూడా ప్రెస్ మీడియా గ్రూపులు అన్నిట్లో షేర్ చేశాము. వాటికి కాల్ చేస్తే వెంటనే మేము స్పందిస్తాము. ముఖ్యంగా గంజిహల్లి విలేజ్, ఆ సరౌండింగ్స్ వాళ్ళకి చెప్పేది ఏమంటే, హంద్రీ రివర్లో ఒకవేళ మనకి వర్షం లేకపోయినా పైన ఎక్కువ వర్షాలు పడితే హంద్రీ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు పొలాలకు వెళ్ళడం అలాంటిది చేస్తే మీరు మధ్యలో వాగు దాటలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా ఒక 20 మంది అలాగే చిక్కుకున్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఒక 4-5 రోజుల వరకు మీరు పొలాల పనులకి గంజిహల్లి హంద్రీ పరివాహక ప్రాంతంలో పొలాలు ఉన్న వాళ్ళు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎక్కడైనా వాగులు వంకలు దాటేటప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. బైక్ పైన వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకొని, ఇంకా ఏదైనా దారి ఆ దారి కాకుండా ఇంకో దారిలో సేఫ్గా వెళ్ళేలాగా చూసుకోండి. మేము కూడా మా మండలంలో అన్ని గ్రామాల్లో VRSని అలర్ట్ చేశాము. కాబట్టి ఈ అధిక వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను రాజేశ్వరి, తహసీల్దార్ గోనెగండ్ల.